దేవుని పరిశుద్ధ దివ్యనామాన్ని బట్టి ఆయనకే నిత్యమైన మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ సంవత్సరం కూడా క్రిస్మస్ వేడుకలు ఘనంగా గంభీరంగా మనం క్రీస్తు పుట్టుకను జ్ఞాపకం చేసుకుంటూ ఈ కార్యక్రమాల్లో కొనసాగుతున్నాం. నిజంగా ప్రభు మనలను భూమి మీద ఉంచినందుకు మనం ఆయన్ను సంతోషంగా ఆరాధిస్తూ ముందుకు సాగాలి. క్రిస్మస్కు సందర్భించిన కొన్ని మాటలు, కొన్ని సంగతులు మీతో పంచుకోవటానికి ప్రభు ఇచ్చిన ఆలోచన బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నా. ప్రియులారా, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21, 22 వచనాలు మనం చదవగా 22వ వచనంలో ఈ మాట మనకు కనబడుతుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనం, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అనే పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక మునుపు యెషయా ప్రవచించిన ప్రవచనాన్ని మత్తయి అనబడిన ఆయన ఎత్తి రాస్తూ, యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద పుట్టబోతున్నాడు, ఆయన ఎవరు అంటే ఇమ్మానుయేలు అంటూ, ఇమ్మానుయేలు అనే మాటకు భాషాంతరం చేయబడితే దేవుడు మనకు తోడు అని అర్థం ఇచ్చిందంట. క్రిస్మస్లో మనము సంతోషించాల్సిన ఎక్కువైన కార్యం ఏంటంటే, దేవుడు మనకు తోడుగా ఉండటానికి పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చాడు. ఆయన మనలను ఎన్నడూ విడవాలి అని కోరుకోలేదు. ఆయన మనతో ఉండాలని, మన తోడు ఉండాలని కోరుకొని పరలోక సింహాసనాన్ని విడిచి ఆయన భూలోకానికి దిగి వచ్చిన దేవుడు. యేసు ప్రభువారు పుట్టాడు అనే దానికంటే పరలోకము నుండి మనకు తోడుగా ఉండటానికి వచ్చాడు. ఆ వచ్చిన కారణం మనకు తెలుసు. యేసు ప్రభువారు కన్య గర్భమును పుట్టాలి, స్త్రీ సంతానంగా పుట్టాలి. పురుషుడు ప్రమేయము లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించి ఆమె కుమారుని కనాలి గనక ఆదికాండం 3వ అధ్యాయంలో 15వ వచనంలో దేవుడే సాతానుతో చెప్పిన మాట, ఇదిగో నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరము కలుగు చేస్తాను, ఆయన నీ తలను చితకు కొడతాడు అని తండ్రి అయిన దేవుడు చెప్పాడు. ఆ మాటను దేవుడే నెరవేర్చడం కోసం ఆయన తన కుమారుడైన, రోమాపత్రికలో పౌలు గారు అంటాడు, తనకు ఒక్కడయ్యన్న కుమారుణ్ణి మన కొరకు లోకములోనికి పంపెను, మన కొరకు ఇచ్చెను అనే మాట. ఎందుకు ఆయన పరలోకము నుండి భూలోకానికి రావవలసిన కారణం ఏంటంటే, మనుషుడు ఎప్పుడు ఒంటరోడే. మనిషి జీవితం ప్రారంభించింది ఒంటరిగానే. మనిషి జీవితంలో ఎవరైనా వచ్చినా కొద్ది కాలం ఉంటారు. తల్లిదండ్రులు కొద్ది కాలం, భార్య కొద్ది కాలం, పిల్లలు కొద్ది కాలం, బంధువులు కొద్ది కాలం, బంధాలు కొద్ది కాలం ఉండి వెళ్ళిపోతున్నాయి. కానీ దేవుడు తలంచిన గొప్ప కార్యం ఏంటంటే, నేను వీళ్ళతో ఉండాలి. అందుకే ఆయన తోడుగా ఉండటానికి మన కొరకు దిగి వచ్చిన దేవుడు తోడును గురించి కీర్తనకారుడు 23వ కీర్తనలో దావీదు అంటాడు, నీవు నాకు తోడై ఉన్నావు గనక నేను భయపడను, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరిస్తుంది అంటాడు. అంటే దేవుడు తోడై ఉంటే ఎంత గొప్ప కృప ఒక మనిషికి ఎంత భరోసా కలిగిద్దో దావీదు అంటున్నాడు, తోడుగా ఉండటానికి వచ్చాడు ఆయన. క్రిస్మస్ పండుగ మనం జరిగించుకుంటున్నాం.
ఆ పండుగలో మనం ఎక్కువగా ఉచ్చరించి స్తుతించవలసిన కారణం ఏంటో తెలుసా? ఆయన మనకు తోడుగా ఉండటానికి పరలోకము నుండి వచ్చిన దేవుడు. అందుకే భాషాంతరము చేయబడిన ఆయన మనకు తోడు అని అర్థం ఇస్తుందంట. ఇమానుయేల్ అనే పేరుకు అర్థం. ఆయన మనకు తోడై ఉండే దేవుడు ఎంత గొప్ప దేవుడు. చాలాసార్లు అందరూ విడిచి వెళ్ళిపోతే ఒంటరిగా కుమిలిపోయే వాళ్ళని అడిగితే, నాకెవరు తోడలేరండి, నన్ను తీసుకొచ్చి ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోయారండి. వృద్ధాప్యములు ఉన్న తల్లిదండ్రులు అంటారు, పిల్లలు తోడుగా ఉంటారని కని పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసి పిల్లలు ఆస్తులు ఇచ్చాం, వాళ్ళకి అన్నీ ఇచ్చిన తర్వాత మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారండి. నేను అంటున్నాను, మనుషులు ఎవరైనా ఎప్పుడైనా మనల్ని విడిచి వెళ్ళిపోవచ్చు, కానీ మనకు తోడుగా ఉండటానికి ఇష్టపడే యేసుక్రీస్తు ప్రభు ఆయన ఎన్నడూ విడవడు, ఎడబాయని దేవుడు. హల్లెలూయా. అట్టి గొప్ప దేవుడు పరలోకములో ఉండి మనల్ని నడిపించటం కోసమే కాక ఆయన మనతో ఉండి మనలను నడిపించటానికి, మనలను ఆదరించటానికి, మనలను బలపరచటానికి భూలోకానికి దిగి వచ్చాడు. సరాసరిగా దేవుడు భూమి మీదకు దిగి వస్తే చాలా గొప్ప ప్రమాదం జరిగిద్ది. ఆయన సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చాడు ఒకరోజు. పర్వతం అంతా అగ్నిమయమైపోయింది, ధూమమైపోయింది. అక్కడున్న ప్రజలందరూ ఆ ఉరుముల శబ్దానికి, ఆ మెరుపులకు తట్టుకోలేక, మోషే దేవుడు గనక దిగొస్తే, దేవుడు మాతో మాట్లాడితే మేము చచ్చిపోతామయ్యా, అందుకని నీవే దేవునికి మాకు మధ్యలో ఉండి దేవుడు ఏం చెబితే అది మాతో చెప్పు, మేము చేస్తామన్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ సందర్భంగా మనం తెలుసుకోవాలి, ఆయనే డైరెక్ట్గా దిగొచ్చి మనతో మాట్లాడాలనుకుంటే మనం కాలిపోతాం, మనం నాశనానికి వెళ్ళిపోతాం. అక్కడున్న ప్రజలు భయపడిపోయారు. అందుకని ఆయన మనతో ఉండటానికి ఆయనే మార్పు చేసుకొని మానవుడిగా, మనుష్య కుమారుడిగా ఆయన కూడా భూమి మీదకు నరుడుగా దిగి వచ్చాడు. హల్లెలూయా. బైబిల్లో మనుషులు అని రాయబడింది, నరులు అని రాయబడి ఉంది, మానవులు అని రాయబడి ఉంది. ఈ మూడు పదాలు యేసు ప్రభువుని పిలిచినట్లుగా, ఇదిగో ఈ మనుషుడు అని అన్నారు, మనుష్య కుమారుడు అన్నారు, ఇదిగో ఈ నరుడు అన్నాడు. పౌలు భక్తుడు అంటాడు, దేవునికి మానవులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసు క్రీస్తు అనే నరుడు. పిలాతు అంటాడు, ఇదిగో యేసు ప్రభువును చూపిస్తూ వాళ్ళకంటాడు, ఇదిగో ఈ మనుషుడు, ఇదిగో ఈ మానవుడు. మానవ జన్మను యేసు ప్రభువారు స్వీకరించాడు. ఎందుకో తెలుసా? ఆయన నరుల కోసం నరుడయ్యాడు, మానవుల కోసం మానవుడిగా, ఇదిగో మనుషుల కోసం మనుషుడిగా ఎందుకు దిగి వచ్చాడంటే ఏకైక కారణం, మొట్టమొదటి కారణం, ఆయన మనకు తోడై ఉండటానికి దిగి వచ్చాడు. ఈ తోడుగా ఉన్న దేవుడు మరి ఎవరెవరికి తోడుగా ఉంటాడు? ఆయన వచ్చిన కారణం అందరికీ తోడై ఉండాలని, కానీ ఆయన వచ్చిన కారణం ఒకటి, అందరికీ తోడై ఉండాలని, కానీ ఆయన మనుష్య దేహాన్ని ధరించాడు, మానవుడిగా పుట్టాడు, నరుడుగా పుట్టాడు, కానీ పరిశుద్ధత మాత్రం కోల్పోలేదు. ఆయన పరిశుద్ధుడు గనక పరిశుద్ధులకు తోడై ఉండాలని ఆశపడుతున్నాడు. అందరికీ తను తోడిస్తాడు, కానీ విశేషంగా పరిశుద్ధులు మాత్రం ఆయన తోడును పొందుకుంటున్నారు. అది ఎంత గొప్ప భాగ్యం. బైబిల్ గ్రంథంలో కొంతమందిని గురించి ఈ మాట రాయబడి ఉంది, ఆయన యోసేపునకు తోడై ఉన్నాడు. యెహోవా యోసేపునకు తోడై ఉన్నాడు అంటే అర్థం ఏంటి? ఆయన తోడై ఉన్నాడు గనుక వాళ్ళు అభివృద్ధి పొందారు, వర్ధిల్లారు, విస్తరించారు, దీవించబడ్డారు. విశేషమైన మరొక కృప ఏంటంటే, దేవుడు తోడుగా ఉంటే ఒక వ్యక్తి జీవితం ఎంత ఫలభరితంగా ఉండిద్దో యోసేపును మనం చూసి నేర్చుకోవచ్చు. దేవుడు తోడుగా ఉంటే దావీదు స్థితిని ఎలాగ మార్చాడో, ఒక సామాన్యుడిగా గొర్రెల కాపరిగా గొర్రెలు కాసుకుంటున్న దావీదును దేవుడు తోడై ఉన్నాడు గనక
తీసుకెళ్ళి ఇశ్రాయేలీల రాజ్య సింహాసనం మీద కూర్చోబెట్టాడు. 12 గోత్రాల ప్రజలను 40 సంవత్సరాలు చక్కగా 78వ కీర్తన అంటాడు, అతడు యథార్థ హృదయుడై వారిని పరిపాలించాడు, నీతి న్యాయములు అనుసరించాడు అంటూ దావీదును గురించి రాశాడు కీర్తనకారుడు. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మనకు అర్థమవుతుంది, దేవుడు తోడై ఉండటానికి మనతో ఇష్టపడి పరలోకము నుండి మానవుడిగా, నరుడుగా, మనుష్య కుమారుడిగా భూమి మీదకు దిగొచ్చాడు. యోసేపులాగా పరిశుద్ధత కలిగి ఉంటే, దావీదులాగా యథార్థత కలిగి ఉంటే, దానియేలులాగా నిర్దోషత్వాన్ని కలిగి ఉంటే ఆయన తోడు మనం పొందుకోగలుగుతాం. అందుకని యేసు ప్రభు అన్నాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉంటాను అన్నాడు. శిష్యులు అన్నారు ఒకరోజు, యేసు ప్రభువా, నేను పరలోకం వెళ్తున్నాను, తండ్రి దగ్గరికి వెళ్తున్నాను అన్నావు కదా, మమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టి వెళ్తావా అన్నారు. లేదు లేదు, నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను పంపుతాను. హల్లెలూయా. ఆదరణకర్త వచ్చి మిమ్మల్ని ఆయన ఆదరిస్తాడు, ఆయన మిమ్మలను సర్వసత్యములోకి నడిపిస్తాడు, ఆయన మిమ్మలను ఎన్నడూ విడిచిపెట్టడు. దేవుని పిల్లలుగా మనం నేర్చుకోవాలి. శిష్యులు అడుగుతారు, ప్రభు ఆ సమయంలో మేము ఎట్లా మాట్లాడాలి? మీరేం మాట్లాడాలో కూడా ఆయన మీకు నేర్పుతాడు, ఏమి బోధించాలో నేర్పుతాడు, మీరు ఎట్లా ప్రవర్తించాలో ఆయన నేర్పుతాడు. ఎందుకంటే ఆయన తోడై ఉండే దేవుడు. హల్లెలూయా. ఆయన తోడు ఎంత శ్రేష్టమైందో చెప్పమంటారా? ఆయన మీతో ఉంటాడు, ఆయన మీలో ఉంటాడు, ఆయన మిమ్మలను నడిపిస్తాడు. దేవుని తోడు చాలా శ్రేష్టమైంది. ఈరోజు నేను ఈ క్రిస్మస్ సందేశంలో మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళను మరణము అనే మాట చెప్పి భయపెట్టాలనుకుంది లోకం, అధికారులు, రాజులు అనుకున్నారు. కానీ వాళ్ళు మరణానికి భయపడలా. ఎందుకు అంటే మా దేవుడు మాకు తోడై ఉన్నాడు. అగ్నిగుండానికి తీసుకెళ్ళారు, భయపడలేదు, వాళ్ళు ఆనందంగా వెళ్ళారు. సింహాల బోన్లోకి తీసుకెళ్ళారు, ఆనందంగా వెళ్ళారు. నిలబెట్టి తల మొదలుకొని అరికాలు వరకు చర్మం ఒలిసేశారు, ఏమీ భయపడలేదు, బాధపడలేదు. రంపాలతో కోశారు, భయపడలేదు. బళ్ళెములతో పొడిచారు, భయపడలేదు. దేవుని బిడ్డలారా, మన దేశానికి వచ్చి సువార్తను ప్రకటించడానికి ఎన్నో రకాల ప్రయాసపడిన అపోస్తలుడైన తోమాను బళ్ళెములతో పొడిచారు, భయపడలేదు. ఎందుకు వాళ్ళు భయపడలేదు? ఎందుకు మరణం అంటే వాళ్ళకు భయం లేదు? ఎందుకు కారణం అంటే అందరికీ ఉన్న నమ్మకం, విశ్వాసం ఒకటే, మా దేవుడు మాకు తోడై ఉన్నాడు. అందుకోసమే ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి మా కొరకు దిగి వచ్చిన దేవుడు. ఆయన పుట్టిన దేవుడు అయితే మేము భయపడాలి. ఆయన పుట్టాడు అంటే అంతకుముందు లేడు అని అనుకోవాలి, కానీ ఆయన పుట్టినవాడు కాదు. ఎందుకంటే దేవుని వాక్యం, దైవ గ్రంథమైన బైబిల్ చెబుతుంది, ఆది యందు ఉన్న వాక్యం అది. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలోనికి దిగి వచ్చాను. ఆయన మనతో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. మన కొరకు తోడుగా ఉన్నవాడు, మన కొరకు ప్రాణం ఇచ్చినవాడు, మన కొరకు మృతిని గెలిచినవాడు, మరణ భయమును తొలగించినవాడు, మన కొరకు పరిశుద్ధాత్మను పంపినవాడు, మనలను ఎన్నడూ విడువను అని వాగ్దానం చేసినవాడు. క్రిస్మస్లో ఈ అనుభవాన్ని మనము నేర్చుకోవాలి. ఈ అనుభవాన్ని కలిగి నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. అయితే ఆయన తోడు పొందుకోవటానికి తగిన పరిశుద్ధత నీకుందా? మారు మనసు పొంది, పాపక్షమాపణ పొంది, ఇదిగో యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరించి రక్షణ బాప్తీసం పొంది, యేసయ్యను నీ ఇంటికి, యేసయ్యను నీ తోడుకి, యేసయ్యని నీ హృదయంలోనికి ఆహ్వానించుకుంటే నిజమైన క్రిస్మస్ ఆనందం అందులో ఉంది. ప్రియులారా, ఒక మాట ఎప్పుడు అనుకునే మాట. ఒక తల్లిగారు, బుర్రా భాగ్యం అని ఒక తల్లిగారు ఉండేవాళ్ళు. మేము బాపట్ల విశ్వాసులుగా ఉండి పరిచర్య చేస్తున్న రోజుల్లో
ఆ తల్లిగారిని ఎప్పుడు ప్రార్థన చేయమన్నా క్రిస్మస్ రోజుల్లో ఈ ప్రార్థన చేస్తుంది. అయ్యా, ఇదిగో నీవు భూలోకములో మా అందరి కోసం జన్మించావు. ఇదిగో ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు ప్రతి హృదయములో నువ్వు క్రిస్మస్ బాలుడుగా జన్మించాలంటది ఆ తల్లి. స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. ప్రతి హృదయములో ఆయన క్రిస్మస్ బాలుడుగా జన్మించగలిగితే యేసయ్య నీ జీవితానికి తోడయ్యుండి నిన్ను నడిపిస్తాడు. ఆయన నడిపిస్తే సింహాల బోనైన అగ్నిగుండమైన మరణమే ఎదురొచ్చిన చిరునవ్వుతో సంతోషంగా వెళ్ళి మరణమునే ఓడించి చావునే చంపి విజయాన్ని ప్రకటించిన యేసు కొరకు బ్రతుకుతావు. అలాంటి కృపదేవుడు నీకు ఇచ్చి నిజమైన క్రిస్మస్ ఆనందం నీ హృదయంలోను, నీ జీవితంలోను, నీ కుటుంబంలోను, నీ ఆ ఇరుగు పొరుగు వారికి కూడా పంచగలిగిన కృపతో దేవుడు సమృద్ధిగా నింపి ఆనందింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్.